సో ఈ హార్ట్ అటాక్ ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఈ మధ్యకాలంలో చాలా యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. దీనికి కారణం వచ్చేసి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకపోవడము, చిన్న చిన్న డిస్టెన్సెస్కి కూడా వెహికల్లో వెళ్ళడము, ప్లస్ బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడము, సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవే కాకుండా డయాబెటీస్ హిస్టరీ ఉండడము, హైపర్ టెన్షన్ హిస్టరీ ఉండడం, లేదంటే ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అనే హిస్టరీ ఉండడం, ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా మన ఫ్యామిలీలో కనుక ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిజీజ్, ఫ్యామిలీ హిస్టరీ అంటే మన ఇంట్లో మగవాళ్ళకి 55 ఇయర్స్ బిలో హార్ట్ అటాక్ వచ్చినా, స్టెంట్ పడ్డా, బైపాస్ అయినా, లేదంటే ఆడవాళ్ళకి 65 ఇయర్స్ బిలో స్టెంట్ పడ్డా, బైపాస్ అయినా, దీన్ని మనం ఫ్యామిలీ హిస్టరీగా తీసుకోవాలి. ఇది మన పేరెంట్స్లో ఉన్నా, లేదంటే మన ఫస్ట్ కజిన్స్లో ఉన్నా కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది.